మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను చెంచల్గూడ జైల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పరామర్శించారు. బాల్క సుమన్పై నమోదు చేసిన కేసును తీవ్రంగా ఖండించారు. కేసులో నమోదు చేసిన సెక్షన్లపై కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిందన్న జగదీష్ రెడ్డి, బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకు ఆయనపై నమోదు చేసిన కేసు సెక్షన్లకు పొంతన లేదని వ్యాఖ్యానించారు. అలాగే ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులకు అణచివేయడానికి, భయపెట్టడానికి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ హింసను ప్రోత్సహించదని, పార్టీ అధినేత కేసీఆర్ కూడా అలాంటి చర్యలను సమర్థించారని అన్నారు. బాల్క సుమన్పై నమోదు చేసిన కేసు విషయంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందన్నారు. రోజు అక్రమ కేసులు పెట్టి ఈ చెంచల్గూడ జైల్లో నిర్బంధించిన మా మిత్రుడు, మా ఉద్యమ సహచరుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు బాల్క సుమన్ను కలవడానికి ములాఖత్ కొరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రావడం జరిగింది. సో ఈ కేసు చూసినప్పుడు మొన్న జడ్జి గారే ఆశ్చర్యపోయినారు. వాళ్ళు పెట్టిన సెక్షన్లు అవి చూసినప్పుడు అసలు బాల్క సుమన్ మాట్లాడింది ఏంది, మీరు పెట్టిన సెక్షన్లు ఏంది, ఆయుధాలు పట్టుకున్నట్టు, ఎవరినో చంపడానికి ప్రయత్నించినట్టు, దేశద్రోహానికి పాల్పడ్డట్టు, మొత్తం దేశంలో ఎన్ని రకాల సెక్షన్లు ఉండాలో అన్నీ తీసుకొచ్చి పెట్టినలో కోర్టే చూసి మొట్టకాయలు వేసి వాళ్ళకి సెక్షన్లను కూడా తీసేయమని చెప్పడం జరిగింది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా రాజ్యాంగం పైన, చట్టం పైన విశ్వాసం ఉన్న పార్టీ. కేసీఆర్ గారు పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచే చెప్పినరు, మేము పూర్తి అహింసాయుతమైన పద్ధతుల్లో గాంధీ మహాత్ములు చూపించిన దారిలోనే వెళ్తామని. మాకు అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగంలో ఉన్న చట్టాలు, హక్కులతోనే మేము రాష్ట్రాన్ని సాధించుకుంటామని. మా 14 సంవత్సరాల మా పోరాట చరిత్ర అదే ఉంది. గత 10 సంవత్సరాలు మేము ప్రభుత్వాన్ని నడిపిన పరిస్థితుల్లో కూడా ఏ రకంగా నడిపినామో ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా చూసిండ్రు. కేసీఆర్ గారు ఇంత నిబద్ధతతో ఎట్లా శాంతి భద్రతలను ఎట్లా అదుపులో ఉంచిండ్రో, ప్రతిపక్షంగా ఉన్నా, ప్రభుత్వ పక్షంగా ఉన్నా ఎప్పుడైనా శాంతియుతమైన పరిస్థితులు ఉండాలి సమాజంలో అని చెప్పి, అభివృద్ధి జరగాలంటే శాంతియుతంగా ఉండాలి సమాజం అనేది కేసీఆర్ గారి సిద్ధాంతం. మరి ఇవాళ బాల్క సుమన్ ఎక్కడో వ్యక్తిగతంగా ఏదో కూర్చొని ఎవరో నలుగురు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఏదో అనడు అని చెప్పి దాన్ని ఎక్కడనో వీళ్ళు ఏదో రీసెర్చ్ చేసి ఆర్కియాలజీ నుంచి ఎక్కడో తోవి పట్టుకొచ్చినట్టు కాంప్లైంట్ ఏదో ఇప్పించి, ఒక ఫాల్స్ కాంప్లైంట్ ఇప్పించి, ఒక ఉద్యోగస్తుని భయపెట్టించి కాంప్లైంట్లు తీసుకొచ్చారు.